గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రంజాన్ కోవిడ్లో థర్డ్ డే. సో ఈరోజు మా ఫ్రెండ్స్తో అయితే పార్టీ అరేంజ్ చేసుకున్నాము. సో నేను వెళ్తున్నాను ఆ రూమ్కి. వాడు కోవిడ్లో పనిచేస్తాడు కాబట్టి వాళ్ళ రూమ్కి వెళ్తున్నాను. చూద్దాం, అక్కడ మా ఫ్రెండ్స్ ఒక 2-3 వస్తారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమేమి చేశారు, స్పెషల్ ఏంటో. ఓకే, వెయిటింగ్ ఫర్ బస్ వచ్చేస్తుంది. బస్సు వస్తే ఎక్కడం అంతే. వెళ్ళి ఒక 10 minutes పడుతుంది. అక్కడికి బస్సు అడగలిగిన బస్సు ఉంది. ఖాళీగా దిగినాము, వచ్చేసాం. సాలే కూడా వచ్చాడు తులకమ్మడానికి. సాలే, ఇది వాకింగ్ ట్రాక్. ఇది కోవిడ్ ఏరియాస్ అనమాట. ఇక్కడ మామూలుగా ఈవినింగ్ పూట వాళ్ళు వాకింగ్ చేసే మార్నింగ్ ట్రాక్ నిర్మించారనమాట. సైకిల్స్ కూడా తొక్కునేదానికి, ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే వీటికి మనం ఫీజు కట్టాలి గంటకి ఎంతని. క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేసుకోవాలన్నమాట. అప్పుడే స్టార్ట్ అవుతుంది, మామూలుగా స్టార్ట్ కాదు. వాకింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ కావాల్సిన ఎలక్ట్రిక్ స్కూటర్, సైకిల్స్ కూడా ఉన్నాయి. మనం పే చేస్తే గంట కిందని తీసుకెళ్ళచ్చు. స్టార్ట్ కూడా బండి ఎక్కుతున్నాం, బండ్లోకి వచ్చినా పోతున్నాం. ఇక్కడ మా సాలేగడ, మా ఊరే పార్టీ అనమాట. ఇంకా 2 వస్తారు, వెళ్తున్నాం. ఇదే కోవిడ్ ఇళ్ళలో అనమాట. చూడండి కోవిడ్ ఇళ్ళు ఎలా ఉంటాయో. విల్లా అనుకోవచ్చు, ఇవి ఇండ్లు కాదు, పెద్ద పెద్దటి. ఇంటికి ఒక 4-5 కార్లు ఈజీగా ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక్కొక్క కారు. నాన్న బాగా 2 days బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అంతా ఇంట్లోనే ఉంటారు, స్లీపింగ్ అనమాట. చూసారు కదా, ఇల్లు విశాలమైన వీధులు, నీట్గా క్లీన్గా మెయింటైన్ చేసుకుంటారు. డబ్బు ఉన్నప్పుడు అన్నీ వస్తాయి అనమాట. అంతే కదా అసలే, డబ్బు లేనప్పుడు అన్నీ మురిగ్గానే ఉంటాయి. సివిక్ సెన్స్ ఉంటుంది, ఏముండదు. ఇప్పుడు ఎట్టాడితే ఇచ్చారు మా ఊడికి. జగ్వార్ కూడా ఇచ్చిన నీక అమ్మ, జగ్వార్ కూడా. హాయ్ చెప్పు. ఏమేమి చేసినారు మొత్తం? చూడండి, అంటిపండ్లు, ఇది ఆనియన్ గడ్డి, ఆరెంజ్, పెప్సీ, వైట్ రైసు, పెరుగు చట్నీ, పచ్చడి కూడా చేశారు. పచ్చడా పూల? అయితే పూలా? పూల్ అంటే ఇక్కడ మన తెలుగులో బీన్స్ అబ్బా. ఇది బీన్స్ కర్రీ అనుకోండి. చికెన్ ఫ్రై చేశారు. బీరు బట్ ఇది కాదు, ఒరిజినల్ బీర్ కాదు. మన ఒరిజినల్ బీర్ అనుకుంటారు. జస్ట్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. జ్యూసే లేబా, జీరో ఆల్కహాల్ లే. మన కోవిడ్ మమ్మను కదా. ఇది అరబిక్ స్టైల్ పికిల్ అనమాట. చూడండి, పచ్చిమిరపకాయ, ఇది ఓనియన్ అనమాట. సారీ, వెల్లుల్లి ఏమంటారు మన పక్క, తెల్లగడ్డలు. సుబ్బారెడ్డి బా, ఈయన కూడా చిన్నప్పుడు మా చెట్టి దోస్తు, మా ఊర్లో ఉండేవాడు. చాలా ఏళ్ళు మాతో పాటు ఉన్నాడు. బాగానే ఉండాలి. ఓకే, స్టార్ట్ పార్టీ. చిన్న బాగా నీట్గా పెట్టుకున్నాడు వాడు. చాలా ఇక్కడ చేసిందండి. చూడు ఏమంటారు శివమని, శనగలు కదా, శనగలు ఉడకేసినట్టు. గడ్డి ఇది ఓనియన్ గడ్డి. లెస్స తింటారు అబ్బా కోవిడ్లో అయితే. బాగా హెల్త్కి మంచిది అనమాట. నిమ్మకాయలు, జ్యూసులు, చేసి వెల్లుల్లి స్మెల్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో. సర్వింగ్ వడ్డిస్తున్నారా? చికెన్ ఫ్రై, పెరుగు చట్నీ. ఓకే, రెడీ అయింది. కోకోకోలా ఫ్రూట్స్ మామూలుగా. ఇది గ్లాస్లో ఉండేది, గ్లాస్ సీసా. ఉప్పు తక్కువ. ఓకే, ఇదే యూట్యూబరు ఈ విధంగా పార్టీకి పిలిచి మాకు మంచి విందు ఇస్తున్నాడు. రంజాన్ విందు ఇది. వీడు నా నిక్కర దోస్తా. అట్లా పెట్టి ఉప్పే లేదు బా, దీంట్లో సప్పగా పెట్టాడు. చెట్టు పెట్టు చికెన్ వద్దులే, నేను వేసుకుంటాను.
చికెన్ మాత్రం బాగుంది, సూపర్. ఓకే, నిమ్మకాయ పిండుదాం. ఇరానీ కుబ్బస్ అంటారు, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇది పప్పు కానీ దేగే కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. వేసినా లేదా మాంక లెగ్ పీసా వచ్చిందా? తక్కువ చేయకుండా మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటాడా? అది ఓకే. ఇదే అడుగు మామ పిల్లలు మాది కదా ఇది ఎత్తురా మామ మనిషి పెరిగాడు కానీ మంచి దగ్గర టేస్ట్ చెప్పడం. ఇది ద్రాక్ష జ్యూస్ మామ బాటిల్ చూసేదానికి అంత బీర్ మా ఉంది, బట్ బీర్ కాదనమాట, ద్రాక్ష జ్యూస్. ఎలా పోయి కలర్ అంతా మిక్స్ కాదు కదా, అయిపోయినాయి మొత్తం. పెట్టుంటారు కదా మొత్తం వాడ ఇప్పుడు నంబర్ వస్తాడు మరి అప్పుడు. అది కానీ సైంటిస్ట్ మాత్రం ఎంత పైకి ఏది మందు మాది ఫీలింగ్ వీటికి టానిక్ కాదా, కొలతలు పెట్టిపోతున్నావా? పట్టుకోరా నొక్కో. చీర్స్. బాటిల్తో కొడతాడు. వీడియోలో బాగా మన పలుగు పోతుందిరా. ఇది ద్రాక్ష రసం, ద్రాక్ష రసం. ఏదో చేసుకొని తిన్నామంటే బాగుంటుంది. నిజంగా ఏం ద్రాక్ష రసానికి ఏం బిల్డప్ ఇచ్చాడు. నువ్వు తాగు నాకు సార్ సార్ సలగాడు బాగా నీట్గా రూమ్ పెట్టుకున్నాడు, నీట్గా పెట్టుకున్నాడు రూమ్. అనమాట జ్యూసులు ఎటువంటి ఫుడ్ ఖర్జూరము, ఎండు ఖర్జూరం. ఇవి బాగా హై క్వాలిటీ అనమాట, మంచి రేటు. అంటే కిలో ఆల్మోస్ట్ కిలో 1000 రూపాయల పైన ఉంటాయి అనమాట. క్వాలిటీ చూడండి ఎలా ఉంటుంది. అదే 1000 రూపాయల పైన చెప్తాను, 1000 రూపాయలు ఆల్మోస్ట్. ఒకటి గోయింగ్ హోమ్, డ్యూటీకి హోమ్కి పోయి హోమ్. నా బెనిఫిట్ ఏంటంటే రమేష్ ఎక్కడ పని చేసి తెలుస్తుందన్నమాట. అంతే కదా రమేష్? అంతే అంతే. ఎప్పుడు మనం అదవని పోతానే కానీ పలానా చోట ఉన్నాడు బాగా అనిపించింది కదా. చూడండి పోయే దారిలో కోవిడ్ ఇంట్లో